ఇలాది మ్యారేజ్ డే ఫ్రెండ్స్. ఈరోజు కార్ నడుపుతుంది. ఇద్దరు కోతులు వెనకాల కూర్చుంది. చిన్న కోతి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాం. ఈరోజు మేము ఏద్లాబాద్ టెంపుల్కి వెళ్తున్నాము. అంటే ఏద్లాబాద్లో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళి చూపిద్దామని అనుకుంటున్నాము. సో మీరందరూ కూడా చూడండి. గుడికి వచ్చాము. ఈరోజు అన్న వాళ్ళ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇదే మనకి ఎంట్రన్స్. మనకి లోపలికి ఎంటర్ అవుతుంది. ఇలా ఉంటుంది గజస్తంభం.
తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు వస్తాము అనంతరూపో దత్తశ్రీజితమంజుభయాపహ చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాధిశోదితః అనాదిర్భూర్భువో లక్ష్మీ సుధీరో విధినాగదః జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమः ఆధారనిలయో ధాతా పుష్పహాస ప్రజాకరः ఊర్ధ్వగస్తత్పదాచారः ప్రాణదః ప్రణవప్పణः ప్రమాణం ప్రాణనిలయం గోదాదేవి రంగనాథ స్వామి. ఇది 650 సంవత్సరాల చరిత్ర. ఇక్కడికి ఎట్లా వచ్చింది స్వాములు అంటే 3 బండ్లను వచ్చారు. ఇద్దరు లక్ష్మీనారాయణుడు, గోదాదేవి, రంగనాథ స్వామి, విచిత్ర ఉక్కిడి సత్యభామ, వేణుగోపాల స్వామి డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. ఇక్కడ నుంచి తిరుమల అని ఒక 1.5 కిలోమీటర్, అక్కడ ఒక లక్ష్మీనారాయణ. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు వెనుకిరాల, అక్కడ 7 లక్ష్మీనారాయణ. ఇక్కడ వచ్చేసి 650 సంవత్సరాల దేవాలయం. 2 యుగాల తర్వాత అప్పల దేశికాచార్య గారికి అమ్మవారు స్వప్నంలో వచ్చి, మేము 2 యుగాలైంది ఇక్కడ ఉండి దేవాలయంలో, మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు దేవాలయం నిర్మించాలని చెప్పేసి అమ్మ ఆజ్ఞ ఇచ్చి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ స్వామి ఒక అక్షయ పాత్ర తీసుకొని ప్రపంచం మొత్తం తిరిగింది. ఇప్పుడు వీళ్ళు ఇస్తారా వాళ్ళు ఇస్తారా అని కాదు, ఇల్లు కట్టేటప్పుడు ఎవరైనా సరే మనం భిక్షాటం చేయాలి, పెళ్లి చేసేటప్పుడు భిక్షాటం చేయాలి. ఇది మోస్ట్ ఎవరికైనా అవసరమే, అది తప్పదు. ఎవరినైనా అడుక్కోవాల్సింది, ఒక ఇటుకైనా డబ్బులు అడుక్కోవాలి. కాబట్టి భిక్షాటం మొత్తం చేసుకొని ఆ దేవాలయ సభ్యులు నిధిని సమకూర్చుకొని దేవాలయం నిర్మించిన తర్వాత ఇక్కడ ఉన్న గోదాదేవి, రంగనాథ స్వామి, విశిష్టల వారిని అక్కడ తీసుకుపోయి ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడిక్కడ సేమ్ టైం బ్రహ్మోత్సవాలు అయ్యే టైంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు శ్రావణమాసం, మేము మాఘమాసం పెట్టుకున్నాం. అట్లా శ్రావణమాసంలో ఒకానొక టైంలో ఒక చిన్న పాప, ఒక 6 సంవత్సరాల పాప వెళ్ళి బయటకు వచ్చి బ్రహ్మోత్సవం అంటే జాతర అయ్యే టైంలో బయటకు వచ్చి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి, వ్యాపారి ముస్లిమా హిందువా ఆమెకు సంబంధం లేదు, మనకు సంబంధం కానీ ఆమెకు సంబంధం లేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి, అయ్యా నాకు గాజులు కావాలండి. అమ్మ ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అంటే, అయ్యా మా నాన్నగారు అపరాచారి గారు, లోపల పూజారి గారు మా నాన్నగారు. అమ్మ ఏం కావాలి? అమ్మ నాకు మట్టి గాజులు కావాలి. అమ్మ మీ నాన్న డబ్బులు ఇచ్చాడా? అమ్మ నాకు మా నాన్న డబ్బులు ఇవ్వలేదు. అమ్మ ఈ గాజులు చాలా కాస్ట్లీ, మీ నాన్నగారు డబ్బులు ఇస్తారా అంటే, మా నాన్నగారు డబ్బులు ఎంతైనా ఇస్తారు అన్న. పూజారి అంటే ఏంటి, ఎప్పుడైనా సరే ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా సరే కుల మత భేదం లేదు, అయ్యగారులన్నా స్వామి అన్నా చాలా గౌరవం. ఆ గౌరవపూర్వకంగా ఆ అమ్మవారికి గాజులు వేసి ఆయన పంపించారు. పంపించిన తర్వాత 1, 2, 3 రోజులు అయింది. ఇక బ్రహ్మోత్సవాలు ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత ఆయనకి మూట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. పాపం వెళ్ళిపోయే టైంలో అమ్మవారు గుర్తొచ్చినప్పుడు ఆయన వెంటనే దేవాలయంలోకి వచ్చి, స్వామి మీ కూతురు వచ్చింది, నా గాజులు వేసుకుపోయింది అంటే స్వామి అని పిలిచినప్పుడు ఆయన వచ్చి, సాహెబ్ ఏం కావాలి అంటే, అయ్యా మీ కూతురు వచ్చి గాజులు వేసుకుపోయింది కాబట్టి మీరు డబ్బులు నాకు ఇవ్వాలి అంటే, అయ్యా నాకు కూతురు లేరు,
ఎక్కడి నుంచి వచ్చింది కూతురు రాలేదు లేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా వాగ్వాదం. ఎవరైనా సరే మా కొడుకు వచ్చింది బిస్కెట్ తీసుకుపోయింది అంటే ఎవరైనా అడుగుతారు, నా కొడుకు రాలేదు బిస్కెట్ తీసుకురాలేదు ఎవరికి ఇచ్చినావా అని అడుగుతారు. అది కామన్గా ఆ పూజారి గారు కూడా ఆ సాహెబ్ని అడిగినప్పుడు కాదయ్యా పలాని గాజులు ఇచ్చిన పలాని కలరు పలాని ఇది అని చెప్పేసి ఆయన మొత్తం నక్ష చూపించాడు. చూపించిన తర్వాత ఆయన ఆగవయ్యా నేను వస్తా ఇప్పుడే ఇస్తా. ఎప్పుడు ఏ పూజారి అయినా సరే ఎవరితోనే కొట్లాడు ఫైట్ చేయడు. ఆయన చేసిండంటే అది భూస్థాపితం కావాల్సింది. వాడు ఎటువంటి వాడైనా సరే మట్టి కొట్టుకోవాల్సింది, అందులో డౌట్ లేదు. కాబట్టి ఆయన గొడవ పడకుండా సరే ఉండవయ్యా నీకు ఏదో ఒకటి చేయిస్తా అని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారి చేతికి గాజులు చక్క మెరుస్తున్నాయి. ఎవరు తెచ్చిరు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి ఎవరికీ తెలియదు. ఆ పూజారి గారు ఒక నిమిషం ఆలోచించారు, ఏంది ఏ భక్తుడు తెలియలేదు, ఎవరు తెచ్చేయలేదు, ఎక్కడి నుంచి వచ్చినాయి. అక్కడనేమో పర్సన్ నిలబడ్డాడు, అంటే ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. గాజులు ఇక్కడనే ఆ గాజులు తీసుకొచ్చి ఏ సాహెబ్ ఇవే ఇచ్చావా అంటే అయ్యా ఇవే నేను ఇచ్చింది, ఈ గాజులే నిన్న 3 రోజుల కింద నీ బిడ్డ వేసుకుపోయింది కాబట్టి అందుకే నేను డబ్బులకు వచ్చినాను. అయ్యా నీ దేవాలయం మొత్తం నేను నిర్మించిన కానీ నాకు ఆ యోగం లేదు, యోగానికి మనం చేసిన సేవకి సంబంధం లేదు. అప్పటి నుండి గాజులు పెట్టడము, పొడిబియ్యం పోయడము, ముడుపులు కట్టడము, ఇది చరిత్ర అమ్మవారిది. గాజులమ్మ అని చెప్పేసి నామకరణం చేశారు. అప్పటి నుంచి గాజులమ్మ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు అయితే గోదావరి, ఇక్కడ మాఘమాసంలో రుక్మిణీ సీతమ్మ వేణుగోపాల స్వామి. ఈ స్వామి కూడా చాలా పవర్ఫుల్. అమ్మవారు రోజు వచ్చి స్వామిని తీసుకొని పోయి కోనేట్ల స్నానం చేసి అమ్మవారి దేవాలయం కలిపోతా స్వామికి. ఎందుకయ్యా నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు చూసావా, కానీ నేను ఇక్కడ దేవాలయం యొక్క పూజారి గారు కొడుకుని నేను కాబట్టి నేను విఠల్ వాళ్ళ 32 years నేను స్వామి సేవ చేసుకున్నాను. ఇక్కడ పూజారి కరెక్ట్ లేని పక్షంలో నేనేం చేసిన అంటే దండం పెట్టుకున్న స్వామికి. నేను వద్దామనుకున్న స్వామి అంటే నన్ను డిసెంబర్లో ఆయన వెళ్ళిపోయాడు. ఫిబ్రవరిలో నేను ఇక్కడ వచ్చిన తర్వాత 15 రోజులకి అమ్మవారు ఇక్కడ వచ్చి స్వామిని పిలుస్తుంది రాత్రి 2:30కి. నేను నా భార్య చూసాము. మా భార్య భయపడ్డది, నేను భయపడలేదు. గోదాదేవిని తలుచుకున్న తర్వాత అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురు అడిగితే అది గోదాదేవి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేశారు. ఆ తర్వాత నేను నిర్ధారణ చేసుకొని అమ్మవారు వచ్చిందా నాకు కనిపించిందా ఆ యోగం చాలు అని చెప్పేసి. యోగం అంటే ఏంది, కనిపించడమే యోగం. కాబట్టి ఆ యోగం చాలని చెప్పి అమ్మవారు ఇట్లా వస్తుంది దేవాలయం. రోజు కూడా స్వామిని తీసుకొని స్నానం చేసి పోయినట్లు అక్కడ స్వామి అమ్మవారు అట్ట వెళ్ళిపోతుంది, స్వామి ఇట్లా వస్తుంది. ఇది జీవిత చరిత్ర స్వామివారిది. ఇది కరెక్ట్, ఇలా ఏమాత్రం డౌట్ లేదమ్మా. ఎవరేమైనా చెప్పుకుంటే మాత్రం మాకు సంబంధం లేదు. శుభం భూయాలి. ఇది